ఓకే, వెల్కమ్ టు జినే న్యూస్. ఈరోజు మనం చూసుకుంటే పుట్టపర్తిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా అన్నా క్యాంటీన్ల ఆధ్వర్యంలో. ఈ అన్నా క్యాంటీన్లు అనేవి సామకోటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో రోజు రోజుకి జనాలు అనేది చాలామంది వస్తున్నాం మనం చూడవచ్చు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు ఎలా కొనసాగుతున్నాయి అనేవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పటి వరకు చాలా రోజులు జరిగాయి. అన్నా క్యాంటీన్లు చూసుకుంటే రోజు రోజుకి జనాలు పెరగడం స్వయంగా నేనే చూస్తున్నాను. దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో కూడా పేదవాడి ఆకలి నింపేందుకు పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండదండలు, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఉన్న పార్టీ. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మంచి భోజనం కల్పించాలని. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నప్పటికీ మనం ఏమీ కూడా తీసుకుపోయేకి మన చేత కాదు. మనం ఉన్నన్ని రోజులు కూడా మంచి తెచ్చుకోవడానికే మనం ప్రయత్నించాలి. అందులో భాగంగా పేదవాడి కడుపు నింపితే మనకు భగవంతుడు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఉంటాయనేది మా నమ్మకం. సార్ అన్నా క్యాంటీన్లోనే కాకుండా పుట్టపర్తి నియోజకవర్గంలో మీరు నిదారంగా చేస్తున్న ప్రోగ్రామ్ అయితే ఇంకొకటి ఉంది, ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? యువత, నేను చాలా ఏరియాలకు వెళ్తున్నాము, యువత అంతా కూడా ఒకటే స్పందన, మా ఫస్ట్ ఓట్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాల్లో కూడా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వారికి నా ఫస్ట్ ఓటు వేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడే పోటీ చేస్తాడని చెప్పే భావంతో ఫస్ట్ ఓట్ ఫర్ మై సిబిఎన్ అని యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. సార్ నిన్న రాప్తాడులో వైసీపీ అయితే సిద్ధం ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసింది. ఆ సభలో సీఎం జగన్ అయితే చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని సైకిల్ మీద తీసుకొచ్చినట్టే అనే ఇది ఆరోపణలు అయితే చేశారు. దానిపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 15 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సుదీర్ఘమైన రాజకీయవేత్త. ఈరోజు వరకు కూడా చూసుకుంటే కియా పరిశ్రమ తెచ్చాడు. అంటే వేల లక్షల మందికి ఉపాధి కల్పించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. చెరువులన్నిటికీ కూడా ఈ రాయలసీమ ఎడారి ప్రాంతం అన్నారు, నీరు నింపినాడు. మరి అదే హైదరాబాద్ తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఐటీ పరిశ్రమ స్థాపించుకుంటే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళం? ఈరోజు మిగతా పార్టీల వాళ్ళకు కూడా నేను ఒకటే సందేశం ఇస్తున్నా, ఇటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం, ఏ పార్టీ ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అన్ని పార్టీలో ఉన్నారు వ్యక్తులు. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఘనత కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు కానీ నిన్నటి సభలోనే మీరు ఐటీ సంస్థలు తీసుకొచ్చారని అంటున్నారు. కానీ ఈ 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తికి ఏదైనా పథకం పేరు ప్రజలు గుర్తుంచుకోగలుగుతారా అని ఆయన అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పినందుకు రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయు ఆయన, ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల ఆయన కుమారునికి ఒక్క ఛాన్స్ ఇద్దాము అని చెప్పి వేయడం తప్పితే ఇదంతా కూడా మిగతా వాళ్ళని ఎవరిని కూడా చూసేయలేదు. ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది. ఈ 4.5 దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక రోడ్లు తీసుకో, ఒక నిరుద్యోగులు తీసుకో, ఒక వర్కర్స్ తీసుకో, ఒక బీదోడు తీసుకో, ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమైపోయింది 5 సంవత్సరాల్లో అనుభవిస్తున్నట్టు బాధ. ఎందుకంటే మనం కరెంట్ ఛార్జీలు చూసుకో, బస్ ఛార్జీలు చూసుకో, పేద ప్రజలు అందరూ కూడా నిత్యావసర అవి కూడా రేట్లు పెంచి ఈరోజు నడ్డి విరిచారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుకున్నప్పటికీ 2024లో తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇది రాష్ట్ర ప్రజలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సార్ మీరు గట్టి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని. కానీ నిన్నటి సభలో సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీకి ప్రజాబలం తక్కువ అయ్యే పొత్తుల వైపు మొక్కు చూపుతుంది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ప్రజాబలము తక్కువే కాదు పొత్తులతో. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా సహకరించి మంచి మార్గంలో నడిపిస్తారో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక స్టెప్ దిగినా మనం తప్పు లేదు. ప్రజల కోసం అనే నినాదంతో ఒక మెటుకు కిందికి దిగి కూడా చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం ఉన్నాడు తప్పితే మనకు జనబలం తక్కువే కాదు. కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే ఉద్దేశంతో చేస్తున్న తప్పితే
ఇదన్నీ కూడా కాదు. సార్, ఒక బీసీ నేతగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు రెండు ప్రభుత్వాలు టీడీపీ వైసీపీ ప్రభుత్వాల్లో చూసుకుంటే బీసీలకి ఎవరు న్యాయం చేశారు? వీళ్ళ ఇద్దరిలో వ్యత్యాసం ఏముంది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఎట్లా అని అడిగినా కూడా మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎవరు ఇచ్చారండి? ఈ ప్రభుత్వంలో ఎవరైనా బీసీ కార్పొరేషన్ లోన్స్ తీసుకున్నారా? రమ్మని. మరి పెళ్లి కానుక పేదవాడే కదా, పేదవాడు పెళ్లి చేసుకుని తప్పుడు డబ్బులు లేకపోతే పేదవాడి కోసం పెట్టాం. మరి అన్నా క్యాంటీన్లు ఎందుకు పెట్టినాం? పేదవాడి కోసం, బీసీలు ఎస్సీల కోసమే కదా. ప్రతి ఒక్కటి కూడా కళ్యాణోత్సవం అయితే ఏమి, రంజాన్ కానుకైతే ఏమి, క్రిస్టియన్స్ కానుకైతే ఏమి, సంక్రాంతి కానుకైతే అన్నీ కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి. టిట్కోయిన్లు ఎందుకు పెట్టారండి? సంపన్నుల కోసం కాదు కదా. బడుగు బలహీన వర్గాలు కూడా మనతో సమానంగా ఇండ్లు, బెడ్రూమ్ ప్లాట్ ఉండాలని కనుక ఈరోజు మనము ప్రారంభించినాం టిట్కోయిన్లు. మరి 70% పూర్తయింది. మరి ఎక్కడ కూడా అవన్నీ నిరుపయోగంలో ఈరోజు చూస్తున్నాం మనము. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎవరైనా వద్దని చెప్పినారా? పేద ప్రజలకే కదా. ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీరే ఆలోచించండి. పేదల పార్టీ, బడుగు బలహీనకు ఏదైనా న్యాయం జరిగింది. ఈరోజు మేమందరూ కూడా ఖద్దరు బట్టలు వేసుకోగలిగినామంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఇచ్చిన చొనువ. ఈ జిల్లాలోనే తీసుకుంటే ఎంతోమంది మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలను కానీ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. సార్, మరి పుట్టపర్తి, నేను మొన్న బహుజన నాయకులు కూడా అంటున్నారు, పుట్టపర్తి రెడ్ల పాలనలో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గం ఏర్పాటు దగ్గర నుంచి రెడ్ల పాలనలో ఉంది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? అలాంటిది ఏం కాదు. కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి ప్రాబల్యం ఉన్నమాట వాస్తవమే. అలాంటి సమయంలో వాళ్ళకు సీట్లు కేటాయించిన మాట కూడా వాస్తవమే. గతంలో తెలుగుదేశం పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఒక బలమైన లీడర్సు, అంటే ఒక విజన్ లీడర్సు కొంచెం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అది పోయింది. అంతలక కూడా బాగా బీసీలో కూడా చైతన్యవంతులైనారు, బీసీలో కూడా అడుగుతున్నారు. బట్ ఎవరికి ఇచ్చినప్పటికీ పార్టీ ఎవరికి ఓసీ కేటాయించినా, బీసీ కేటాయించినా మేమంతా తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. ఇప్పుడు మనతో పాటు టీఎన్టీసీయు నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడి అన్నా క్యాంటీన్ల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. అండ్ గతంలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అయితే ప్రవేశపెట్టింది, కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లు అనేవి మనకు కనబడలేదు. సో దీని గురించి ఆయన మాటల్లో స్పష్టంగా తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. సార్, అన్నా క్యాంటీన్ల గురించి మీరేమంటారు? అండ్ ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మూసివేశారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు మీడియా మిత్రులకు. గతంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు పెట్టి వందలాది మంది, రాష్ట్ర లెవెల్లో లక్షలాది మందికి దాహార్తిని తీర్చి పేదలకు అన్నదానం చేయడం జరిగింది. అదే విధిగా ఈ 4.5 సంవత్సరం ఎక్కడైనా చేయదలుచుకున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళు దాడులు చేయటము, అన్నీ ఆఫ్ చేయటము, ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ఇది వరకు కొద్దిగా భయపడి చాలామంది కూడా అన్నదానం చేయడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఈరోజు మన ఇక్కడ పుట్టపర్తిలో ఎందుకప్ప ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేశారు, ఏదో ఎలక్షన్ ముందు అన్నదానానికి అని చెప్పేసి చాలామంది మాకు సరిపోయిన వారు అధికార పక్షం వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యం, మాకు నిజంగా దౌర్భాగ్యం. మేము అన్నదానం చేస్తుంటే కూడా ఓర్చలేని పరిస్థితుల్లో ఈరోజు అధికార పక్షం ఉంది. నాయకులు కూడా పర్మిషన్ లేదు, అవి లేదని చూడు చాలా చోట్ల మీకు తెలిసిన విషయమే, ఆటంకాలు కూడా కుదిరిచ్చారు. ఈ పొద్దు సామకోటి ఆదరణ సొంత ఖర్చులతో, ఆయనకి ఏ పదవి లేదు, ఏ అధికారము లేదు, ఏమీ లేదు. ఆయన కూడా ఒక సామాన్య ఇదిగా ఒక బీసీ నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఈరోజు అన్నదానం కంటిన్యూగా చేయటం ఈరోజు 13వ రోజు కావస్తుంది. కనుక రోజు రోజుకు కూడా బీదలు చాలామంది వస్తున్నారు. వాళ్ళకు కూడా అన్నదానం చేయడానికి రోజుకు రోజుకు కూడా పెంచుతూ ఆయన ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అభిప్రాయము. ఆకలి తీర్చడమే మా యొక్క ధ్యేయం. సార్, నిన్నైతే అనంతపురంలో వైఎస్ఆర్సీపీ చేసిన సిద్ధం సభ అయితే జరిగింది. ఆ సిద్ధం సభ గురించి మీరు ఏమంటారు సార్? అది సిద్ధం సభ అని నాకు అనిపించట్లేదు. ఒక విలేకరి పైన దాడి చేసి యుద్ధం సభ మాదిరి చేసేసారు. అది సిద్ధం కాదు, యుద్ధం అనేటట్టు చేసేసారు. ప్రతి ఒక్కరిని సీఎం గారు కూడా మరి ఇది రెచ్చగొట్టే విధంగా చేసినట్టుంది. అది సహజం, ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణం కూడా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం వారు కావచ్చు. ఆయనకు మద్దతు ఇస్తేనే కదా ఆయన అధికారంలోకి రావటము. మరి ఏదో ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చి చూద్దాము, రాజశేఖర రెడ్డి కుమారుడు కదా, రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడు, ఆయన ఇదిలోనే ఈయన పోతాడు అనుకున్నాం. కానీ ఈయన నిజంగానే జగన్ మోహన్ రెడ్డి లాగా అది వచ్చి ఈరోజు జగన్ మోసపు రెడ్డి లాగా తయారైపోయాడు. నిజంగా ఇది సిద్ధం కాదు, యుద్ధానికి దారితీసే పరిస్థితులు, యుద్ధానికి దారితీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు.